హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఫిష్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. సో చాలా సింపుల్ ప్రాసెస్, అలానే రైస్, రోటీస్, పూరీస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో ముందుగా దీనికోసం 500 గ్రామ్స్ బాగా క్లీన్ చేసిన ఫిష్ని తీసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఫిష్ పీసెస్ని మరుగుతున్న వాటర్లోకి వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ బాయిల్ చేయకండి, ఫిష్ పీసెస్ అన్నీ చిదురు అయిపోతాయి. సో 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే చాలు. సో 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ముళ్ళుని తీసేయాలి. సో ఇక్కడ ఏ ఫిష్నైనా తీసుకోవచ్చు, ఏది తీసుకున్న ఫిష్ బుర్జీ అనేది టేస్టీగానే వస్తుంది. బట్ ముళ్ళు తక్కువగా ఉన్న ఫిష్ని ప్రిఫర్ చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు బోన్లెస్ ఫిష్నైనా తీసుకోవచ్చు. ఫిష్ పీసెస్ అన్నీ చల్లారిన తర్వాత పైన స్కిన్ని తీసేసి లోపలున్న ముళ్ళును కూడా తీసేసుకోవాలి. సో ముళ్ళును తీసే టైంలో ఫిష్ని అంతా చిదిమేయకుండా కాస్త చిన్న చిన్న పీసెస్ ఉండేలా చూసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా ఉండేలా చూసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. సో ఈ ఫిష్ బుర్జీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 5-6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫిష్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అడుగు నుంచి నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎలా అంటే అలా మిక్స్ చేసేస్తే ఫిష్ మొత్తం చిదురైపోతుంది. సో ఇలా అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత తెరిచి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఫిష్ బుర్జీ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.